గోపాలుని రఘుపతిరావు గారు అందించిన భగవానుడి మాట. భయం లేనివారు బలవంతులు కూడా అయితే వారు ఇతరులకు చెడు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అలా చెడు చేయకుండా మంచితనాన్ని ప్రదర్శిస్తూ ఎదుటివారి భయాన్ని పోగొట్టగల వ్యక్తి తనకు ప్రియమైనవాడు అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. తాను బలవంతుడై ఉండి సమాజాన్ని భయపెట్టకుండా పౌరులకు ధైర్యగుణాన్ని నేర్పేవాడు విఘ్నుడు అంటాడు భగవానుడు. గురువు తన శిష్యులందరికీ విద్య నేర్పుతాడు. కొందరికి మాత్రమే అది సంపూర్ణంగా అర్థమవుతుంది. కొందరికి అర్థమే కాదు, కొందరికి తప్పుగా అర్థమవుతుంది. భగవద్గీత కూడా ఇలాగే చదువరులకు వివిధ అనుభవాలను ఇస్తుందని పెద్దలు చెబుతారు. మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలని శ్రీకృష్ణుడు సూచిస్తాడు. ప్రతి మనిషి నుంచి ఒక గొప్ప వ్యక్తి ఆవిర్భవించాలని తాత్పర్యం. చేసే కర్మల ద్వారా మనిషి ఆనందం పొందుతాడు. దుఃఖాన్ని సైతం అలాగే తన పనుల ద్వారానే చవిచూస్తాడు. కర్మ దుఃఖమయమైనదైతే కర్మఫలంగా లభించేది సైతం దుఃఖమే అన్నది యథార్థం. ఆకలి వేస్తున్నవాడు ఆవురావురుమంటూ అన్నం తింటాడు. అదెంతో రుచిగా ఉంటుంది. కడుపు నిండాక ఇంకా తిని జీర్ణించుకోలేడు కాబట్టి తినాలనే కోరిక నశిస్తుంది. ఆ నశింపు సైతం శాశ్వతం కాదు. వైశ్వానర అగ్ని రగిలినప్పుడు అతడికి కావాల్సింది మళ్ళీ అన్నమే. అవసరాలు కోరికలను సృష్టిస్తాయి. సౌకర్యాల కోసం వస్తువులు అవసరమవుతాయి. అలా మళ్ళీ మళ్ళీ కోరికలు కలుగుతాయి. అగ్నిలో నెయ్యి పోసినప్పుడు మంట ప్రజ్వరిల్లుతుంది తప్ప ఆరిపోదు. జీవనయానం నడుస్తున్నంత కాలం అవసరాలు సంకల్పాలుగా, కోరికలుగా మారుతూ మనిషిని ఇంకా సంకల్పపరుడిగానే చేస్తుంటాయి. ఒక పరిధిలో కోరికలు లేని జీవితం కోసం సాధన చేయాల్సి ఉంటుంది. కోరికల వల్ల కర్మకు ప్రేరణ లభిస్తుంది. కర్మను కాక కర్మఫలాన్ని త్యజించి భగవదర్పితం చేయాలన్నది భగవానుడి మాట. వస్తుత్యాగం సన్యాసం కాదు. కర్మలు మానకుండా ఇతరుల ప్రయోజనం కోసం ఆలోచించేవాడే నిజమైన కర్మ సన్యాసి అన్నది శ్రీకృష్ణ భగవానుడి మాట. గంగా తీరంలో ఒక పడవ నడిపేవాడు తెడ్డు వేస్తూ పాట పాడుతున్నాడు. చేపల కోసం వలను నదిలో విసిరాడు. నదిని దాటడానికి ఆ పడవ ఎక్కిన సన్యాసికి పడవవాడి ప్రవర్తన ఆసక్తి కలిగించింది. తనను నది దాటించినందుకు సన్యాసి పడవవాడికి ఓ నాణెం ఇవ్వబోయాడు. పడవవాడు డబ్బు నిరాకరించాడు. అతడి వృత్తి వేట, ధనం కోసం నదిని దాటించడం కాదు. సన్యాసిని ఒడ్డున దించి మళ్ళీ ఎప్పటిలా నదిలోకి వల విసిరాడు. సన్యాసికి ఓ కొత్త విషయం బోధపడింది. బతుకు తెరువు కోసం చేపలు పట్టే ఆ మనిషి వ్యామోహాన్ని జయించాడు. మోహక్షయమే మోక్షం. సన్యాసి అయిన తాను జేబులో కొన్ని నాణాలు పెట్టుకు తిరుగుతున్నందుకు సిగ్గుపడ్డాడు. అతడి మదిలో పడవ నడిపేవాడి సుందర సుమధుర పల్లెగీతం సుడులు తిరుగుతూ ప్రణవనాదమై ప్రతిధ్వనించింది.